మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఎలా ఉంది అక్కడ సందడి? ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఏదైతే సన్ రైజర్స్ జెర్సీలతో మొత్తంగా సన్ రైజర్స్ జెర్సీలు కనిపిస్తున్నాయి. 18వ ఐపీఎల్ సీజన్లో మొదటి మ్యాచ్ ఉప్పల్ వేదికగా కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. దాదాపు ఏడాది తర్వాత మళ్ళీ ఐపీఎల్ 18 సీజన్కి రంగం సిద్ధమైన నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా దాదాపుగా స్టేడియంకి చేరుకున్నారు. ఈరోజు స్టేడియం అంతా కూడా నిండిపోబోతుంది. ఇప్పటికే ఎస్ఆర్హెచ్ అభిమానులు చూడొచ్చు, పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా స్టేడియం చేరుకున్నారు. మొత్తానికి ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్ నసరాపేట, పల్నాడు జిల్లా. ఎస్ఆర్హెచ్ ఈసారి 300 కొట్టి పడేయటమే. ఆర్ఆర్ ఇంటికే ఇంకా కప్పు ఈసారి ఎస్ఆర్హెచ్ దే. ఎస్ఆర్హెచ్ ఈసారి కప్పు ఎస్ఆర్హెచ్. పోయినసారి బాగా ఆడింది కాబట్టి ఈసారి కూడా ఇంకా ఎక్కువ ఆడుతుంది. ఫైనల్ ఎస్ఆర్హెచ్ డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కి ఆర్ఆర్ మ్యాచ్ కి సేమ్ మ్యాచ్ కి వచ్చినాం. లాస్ట్ బాల్ వరకు వేరే లెవెల్ ఉన్న మ్యాచ్. ఈసారి డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ होम टीम. डेफिनेटली फर्स्ट मैच एसआरएच. राजस्थान जीतता कंपलसरी. राजस्थान जीता. 0 wins this season. Only SRH direct in the final. जिसका होम ग्राउंड में फर्स्ट 5 मैच होते हैं ना, वो टीम हारती है. ठीक है, जो होम टीम वाली है ना वो पक्का हारती. हेड एंड अभिषेक दोनों 0. कहाँ से आया था आप? मैं राजस्थान से आया मैच देखने को. मैच देखने के लिए राजस्थान से आया था आप? रिलेटिव रहते हैं पर मैं मैच देखने के लिए आया वहाँ से. మొత్తంగా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అంటే దాదాపు రాజస్థాన్తో ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్ఆర్హెచ్ విన్నా. ఎస్ఆర్హెచ్ లేదు, చాలా సార్లు వచ్చాను. ఓకే, ఎలా ఉండబోతుంది మ్యాచ్ రోజు? అంటే బాగానే ఉండబోతుంది అనుకుంటా. ఎస్ఆర్హెచ్ విన్ అవుతే ఇంకా బాగుంటుంది మన హైదరాబాద్ వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా చూడొచ్చు, స్టేడియం పరిసర ప్రాంతాలను చూడొచ్చు. దాదాపు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అంతా కూడా చేరుకున్నారు. వాస్తవానికి ఈ సీజన్లో మొదటి మ్యాచ్ కావడంతో, అది కూడా సండే ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈ మ్యాచ్కి చాలా పెద్ద ఎత్తున టికెట్స్ కూడా సేల్ అయినట్టు నిర్వాహకులు చెప్తున్నారు. మరొక వైపు ఏదైతే ఈ స్టేడియంలో 7 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ ఆడబోతుంది, ఒక 2 మ్యాచ్లు వైజాగ్లో ఆడబోతుంది. అయినప్పటికీ కూడా ఆదివారం కావడంతో ఈ మ్యాచ్కి పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా కాసేపట్లోనే మ్యాచ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే టీమ్స్ 2 కూడా స్టేడియంకి చేరుకున్నాయి. ఇప్పటికే వాస్తవానికి 3:30కు ప్రారంభం అవుతుంది. 1 గంట నుంచే గేట్లు ఓపెన్ చేశారు. ఫ్యాన్స్ అందరినీ కూడా లోపలికి పంపిస్తారు. ఒకవైపు పెద్ద ఎత్తున ఎండ ఉన్నప్పటికీ కూడా ఎండను ఎక్కడ కూడా లెక్క చేయకుండా ఫ్యాన్స్ అంతా కూడా స్టేడియంకి చేరుకున్నారు. విజువల్స్లో చూడొచ్చు, చాలా హాలిడే కావడంతో చాలా ఉత్సాహంగా కూడా క్రికెట్ ఫ్యాన్స్ చేరుకున్నారు. వాస్తవానికి హైదరాబాద్లో ఎప్పుడు మ్యాచ్ జరిగిన ఉప్పల్ స్టేడియం దాదాపు 38,000 సీటింగ్ కెపాసిటీ ఉంది. అన్ని టికెట్స్ కూడా సేల్ అయిపోయినట్టు చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉండబోతుంది మ్యాచ్ ఈరోజు ఎస్ఆర్హెచ్ గెలవబోతుంది ఎలా అయినా. తెలుస్తుంది రికార్డ్స్ అంటే 300 నుంచి స్టార్ట్ చేస్తాడు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లాస్ట్ సీజన్ లో కూడా 2-3 మ్యాచెస్ 277 260. వి ఆర్ ఎక్స్పెక్టింగ్ 300 దిస్ ఇయర్. ఓకే, రాజస్థాన్ వైపు అంటే రాజస్థాన్ ఎట్లా పోటీ ఏముండదు. ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్. ఎస్ఆర్హెచ్ సరే, హైదరాబాద్. Obviously very excited. Hoping for SRH to win. ఇప్పుడు ఫస్ట్ టైం. Same sister, my sister actually. Yeah, so last year expectations ki we are expecting more from SRH this season. Let's hope we get our cup. ఇది మొత్తంగా ఈసారి ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా 300 అంటే ఇప్పటివరకు కూడా T20స్లో ఎస్ఆర్హెచ్ టాప్ స్కోర్గా నిలిచింది. ఇప్పటివరకు 17 సీజన్లు ముగిసే 17 సీజన్లో కూడా ఎస్ఆర్హెచ్ ఐపీఎల్లో టాప్ స్కోర్గా నిలిచింది. ఈసారి 300 దాటుదన్న ఆశాభావాన్ని అయితే ఫ్యాన్స్ వ్యక్తం చేస్తారు. కాసేపట్లోనే మ్యాచ్ టాస్ కూడా వేయబోతారు. ఖచ్చితంగా టాస్ గెలిచిన టీం ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఖచ్చితంగా బ్యాటింగ్కి ఎక్కువ శాతం అనుకూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా టీం ఎవరైతే టాస్ గెలుస్తారో ఆ టీం ఖచ్చితంగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.